ఈరోజు కౌన్సిలింగ్ మీటింగ్ హాజరైన గౌరవనీయులు మన చిత్తూరు ఎమ్మెల్యే గారు నా యొక్క నమస్కారములు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ అన్న గారికి, 50 డివిజన్ కార్పొరేటర్లకి, అదేవిధంగా నగరపాలక కమిషనర్ లక్ష్మీకా ప్రసాద్ గారికి, నగరపాలక ఏసీ ప్రసాద్ గారికి మరియు నగరపాలక సిబ్బంది పేరు పేరున నా యొక్క నమస్కారములు. అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ సమావేశాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. విషయం తెలిసిందే ఈవెన్ 50 మంది ఉన్నాం సార్ కార్పొరేటర్లు. ఏదో మా అకేషన్స్ కింద డొనేషన్ ఇచ్చింటాం. 5 years once యాక్చువల్లీ దీన్ని 2020 కౌన్సిల్ పెట్టారు. బట్ అది ఎందువల్ల దీనికి ఆమోదించడానికి తెలియదు. సర్కులర్ అయితే నా గైడ్లైన్స్ ఫైల్ ఉంది సార్. 2024 కౌన్సిల్ లేదు సార్. అంటే మినిస్టర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కార్పొరేట్ ఇంతవరకు కూడా మన దృష్టికి డిప్యూటీ మేయర్ చెప్పినట్టుగా దృష్టికి రాలేదు. ఇప్పుడు కాదు నేను చెప్పేది 14 to 19 లో ఓపెన్ అయింది. ఓపెన్ చేశారు వాళ్ళు వచ్చి మన దృష్టికి మనం ఎందుకంటే మామూలుగా మినిస్టర్ ఎమ్మెల్యే అందరూ వచ్చారు. డిప్యూటీ మేయర్ చేసినారు. అది నడుస్తా ఉందా లేదా? నడుస్తా ఉందా లేదా? ఊరికి ఇప్పుడు వచ్చి బిల్లు పెట్టేసి లేదు ఎమ్మెల్యే గారు పర్యవేక్షణ చేశారా, కమిషనర్ గారు పర్యవేక్షణ చేశారా? ఇప్పుడు నేను వస్తేనే అడిగాను. ఇప్పుడు అదే మరి ఇక్కడ జరిగింది కదా చింతపాలెం కాడ ఇదే పెట్టున్నారు. ఉన్న 2 షెల్టర్లు గంటమంచంలోనూ ఒకటి కైనికట్టలో ఉంది. కైనికట్టలో ఉన్నది 2014 నుంచి 2019లో మినిస్టర్ గారు అదే స్టేట్ పాలసీ, స్టేట్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ గా లేకుండా బిహేవ్ చేస్తుంటుంది. బట్ అనాథలు కంపల్సరీ మనం బిల్ చేయకపోతే వాళ్ళకు మళ్ళీ వాళ్ళ రేపు నుండి పలానా కౌన్సిల్ ప్రభుత్వంలో బిల్ రాలేదమ్మా మేము భోజనం పెట్టలేమంటారు. బట్ ఇప్పుడు నోటీస్ వచ్చింది కాబట్టి బిల్ ఇచ్చేసినంత మాత్రాన ఏమీ కాదు, మనం వెరిఫై బిల్ పాస్ చేయండి, ఇబ్బంది ఏం లేదు, బట్ వెరిఫై చేస్తాం. కూడా we can revise the proposal. మనకి టౌన్ లో దొరకడం కష్టము. సో ఫర్ రెగ్యులేటరీ పర్పస్ we are sending this as per the directions of collector. కాపాడుతూ సార్ అది కొండ కొన్ని దేనికి సంబంధించింది సార్? అన్నిటికి సంబంధించింది. దాన్ని మనం ఒకేసారి ఆమోదించేసి 100 ఎకరాలు ఇచ్చేస్తాం అనుకుంటే అది కరెక్ట్ కాదు సార్. అంటే అన్ని తెలుసు, కాకపోతే మున్సిపాలిటీ దగ్గర ఉంటే మనం ఎప్పుడైనా అవన్నీ తెలుసుకొని ఇఫ్ ఇట్ ఈస్ మున్సిపల్ పర్మిషన్ ఉండి మున్సిపల్ దగ్గర మనకు కేపబిలిటీ ఉంటే నేనే ఆపేవాడిని. నన్ను కలెక్టర్ గారు జేసీ గారు అడిగినప్పుడు మీరు ఏం రేంజ్ చేశారో ఫస్ట్ రేంజ్ చేసింది నేను కూడా అదే. అంటే ప్రభుత్వానికే ఇస్తున్నా, ప్రభుత్వం మనకే కిట్కో హౌసింగ్ కట్టబోతుంది కాబట్టి మనం ప్రపోజ్ చేసిన దాన్ని రిజెక్ట్ చేయకూడదు. అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ని మనం రిటర్న్ చేయకూడదని ఒకే ఒక రీజన్ కి మీరు అప్పుడే చెప్పారు సార్. అది కొండలు దాన్ని ఏం చేస్తారు ఏమని మీరు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి సార్. 100 ఎకరాలు ఉంది. ఆ 100 ఎకరాలు మనం ఎప్పుడైనా మున్సిపాలిటీ ఎవరు ప్రైవేట్ తీసుకోలేదు, ఎవరు వల్ల కాదు, ఎవరు చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. మున్సిపాలిటీ ఆదాయం ఉంటే ఈ రెజల్యూషన్ కాకపోతే కదా ఏమైనా చేయగలరు వాళ్ళు కూడా. లేకుండా స్టేట్ గవర్నమెంట్ ఏది చేయదు. అందుకే ఒకసారి ఆలోచించారు. హౌసింగ్ అడుగుతున్నారు కాబట్టి మనం వాళ్ళకి కిట్కో అంటే బయట ఎక్కడో కిట్కో కాదు కదా, చిత్తూరు ఇంట్లో ఎవరైతే హౌసింగ్ అడుగుతున్నారో వాళ్ళకి మనం ప్రొవిజన్ చేస్తున్నాము. ఇంకా ఉన్నాయి సార్ ప్లేసులు కావాలి, దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇదైతే పట్టణం వేడిపడ్డ ఉంది సార్. మన ఎమ్మెల్యే గారు టైంకి వచ్చారు. నేను యూ కెన్ సీ ఇన్ కెమెరా. మన కార్పొరేటర్లు డిలేగా వచ్చి మనం కమిషనర్ను, మేయర్ను, ఎమ్మెల్యేను క్వశ్చన్ చేస్తే ఈ ఎజెండా తీసుకొని చదువుకోనికి ఆయన చదివినప్పుడు అందరూ విన్నారు. దీంట్లో ఏవేవైతే పెట్టామో ఇదన్నీ కూడా ప్రజలకు సంబంధించింది. వ్యక్తిగతంగా ఎవరికి కూడా దీంట్లో వ్యక్తిగతమైన వ్యక్తులకు ఎవరికైనా మన ఫేవరబుల్ గా ఉంటే క్వశ్చన్ చేయొచ్చు. దాన్ని కూడా పరిశీలిస్తాము. ఇప్పుడు నేను వచ్చిన విషయం తగులుకి ఎదురుగా ఆరంభ రోడ్డు పైన వాటర్ వదిలించారు.
చాలా మంది కూడా వినిపించుకున్నాం. ఎందుకంటే ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యే గారు మీరు చెప్తాను, ఎందుకంటే దయచేసి టోటల్స్ అయ్యాయి, వారు సగం వరకే కాలం ఉంది, సగం రోడ్డు పైన పోతాం పూర్తిగా. అసలు దాన్ని ఎవరు అట్లాంటివి మనం వెరిఫై చేసుకోవాలా? ఎందుకంటే వాటికి ఎజెండాకి సంబంధం లేదన్నా. ఎజెండాలో మనం పెట్టుండే ఎజెండా గురించి ఎందుకు చెప్పానంటే బేసిక్ కోసం ఇది ఇప్పుడు పెట్టిన 5లో చేంజ్ ఆఫ్ చేసేది వల్ల మున్సిపాలిటీకి కానీ మనకు కానీ ఏమి ఇబ్బంది ఉందనేది ఒక క్వశ్చన్. ఇబ్బంది అనేది ఆ వార్డులో తెలవాల. ఇప్పుడు కట్టమచ్చో లేదు 3 జాగాల వల్ల ఓకే అంటే 1 by 1 11 అంటారు, ఎస్ అంటే ఎస్ అంటే నో అంటే ఎందుకు నో డిస్కస్. ఫస్ట్ ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిమెంట్ రోడ్ ఉంది, ఇప్పుడు బీటీ రోడ్ ప్రపోజల్ పెట్టాము టోటల్ గా. కాబట్టి దీన్ని ఆ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు 2,74 lakhs పెట్టుంటారు మొత్తం ఎస్టిమేషన్. దీన్ని కానీ మనం ముందుగానే దీన్ని ఒకసారి ప్రజలకి ఈ కమిషనర్ గారు కానీ లేదు మన యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని మనసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫండ్స్ ఎట్లా వెచ్చిస్తాము, ఏ ఫండ్స్ నుంచి వెళ్తుంది, లేదు దీనికైనా అదనంగా ప్రభుత్వ గ్రాంట్ ఏదైనా వస్తుందా చేయమని చెప్పి డైరెక్టర్ గారి నుంచి మనకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాతిపదిక మీద ఇక్కడ పెట్టాము. ఒకవేళ ఇంకా కొన్ని పోస్టులు సరెండర్ చేయాల్సి ఉందంటే డెఫినెట్ గా సరెండర్ చేస్తాం. అందుకే ఇప్పుడు రోడ్ డ్రైవర్ క్లీనర్ పోస్టు మనం వాడడం గొప్పవాడే బెయిల్ లిపిని అందరికీ అందించాడు. బట్ అతను ఫార్మర్ కాబట్టి మన భారతీయులు ఎవరిదైనా అదేవిధంగా డిసేబుల్డ్ చాలా మంది ఉన్నారు. తెలుగు వారిని కానీ అదేవిధంగా భారతీయులు ఎవరిదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సుధా చంద్రన్ ఒక పెద్ద క్లాసికల్ డాన్సర్ ఉన్నారు. ఇక రవీందర్ జైన్ అనేసి ఒక మ్యూజిక్ కంపోజర్ బ్లైండ్ అతను. సుధా చంద్రన్ ఒక అభిటా కాళ్ళు 2 ఉండదు కానీ మంచి డాన్సర్. అలాంటి వాళ్ళని ఎవరైనా ప్రోత్సహించి అక్కడ విగ్రహం పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇకపోతే గత 15-20 రోజుల ముందు మిడ్ నైట్ చాలా బాగా వర్షం పడి మా రామనగర్ ఏదైతే ఉందో లోటు ప్రాంతం అనమాట, ఇల్లంతా మునిగిపోతే గౌరవ కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు ఇచ్చేసారు జరిగింది. పాపం గంట సేపు పాటు మొత్తం చూశారు. వాళ్ళకి ఒకటి వివరించాను. గాయత్రి నగర్ కాలనీ నుంచి ఆరిజిన్ అది గాయత్రి నగర్ కాలనీ 19th డివిజన్ నుంచి త్రూ 23, 24, 31, 32, 33, 34 ఇన్ని డివిజన్ కూడా ప్రయోగిస్తుంది అనమాట వాటర్. దానికి ఆ గాయత్రి నగర్ దగ్గర ఒక స్ట్రాంగ్ వాటర్ ట్యాంక్ కట్టి దాన్ని ఆ కెనాల్ తీసుకెళ్లి కాలుష్యంలో నింపేస్తే కనుక ఇన్ని డివిజన్స్ ఏదైతే చెప్పానో ఈ డివిజన్స్ అందరికీ కూడా నీటిని అరగట్టవచ్చు అనమాట. నిన్న చూస్తే కనుక చిన్న వర్షానికే మా టెలిఫోన్ కాలనీ మొత్తం కూడా ఏదన్నా చెరువులాగా కల్పిస్తుంది అనమాట. నేను చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేయాలనేసి కోరుకుంటున్నాను. ఇకపోతే ఇందాక డెప్యూటీ మేయర్ చెప్పినట్టు మనకి 50 డివిజన్స్ ఉన్నాయి. 50 డివిజన్స్ లో 1 to 25, 26 to 50 ఇలా డివైడ్ చేసుకొని ఒక షెడ్యూల్ పెట్టుకొని ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక టైం టేబుల్ లాగా పెట్టి అందరినీ అక్కడ పెట్టేసి డైలీ ఒక రోజు వీళ్ళందరూ వీడ్ రిమూవల్ కావచ్చు, డీసెంటేషన్ కావచ్చు, అదేవిధంగా బుష్ కటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తే కార్పొరేషన్ వచ్చి కమిషనర్ ఆఫీస్కి తిరిగే పని ఉండదు అనమాట. దయచేసి నేను గమనించగలరు. ఇకపోతే వీధి కుక్కల పెద్ద చాలా ఎక్కువ ఉంది. ఇదివరకైతే కొంచెం కఠిన చట్టాలు ఉండేవి. ఇప్పుడు సుప్రీంకోర్టు కొంచెం లిబరలైజ్ చేసింది కాబట్టి వీధి కుక్కలు కూడా కొంచెం కట్టడి చేయాలని సభకు కోరుకుంటున్నాను. అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను చెప్పాను అన్న, మీ పేరు ఉండిపోతుంది, చిత్తూరు జిల్లాలో జన్మించారు అనకొండలో, మీరు దీన్ని బాగా చేస్తే మీ పేరు అపోలో ప్రతాప్ రెడ్డి గారి హాస్పిటల్ పేరు కూడా మార్చి చేద్దామని రిక్వెస్ట్ చేశాను. వారు కూడా కొద్ది సమయం ఇవ్వమని అడిగారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఈవినింగ్ ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు నాయకుల తరఫున మీ 50 డివిజన్ల కార్పొరేటర్ల తరఫున నేను ప్రత్యేకంగా హాస్పిటల్ గురించి కూడా మాట్లాడతాను. రెండోది మీరు చెప్పినట్టు కాలువలు ఎప్పుడో నేను కూడా ప్రతి డోర్ టు డోర్ పోయినప్పుడు చూశాను. ప్రతి ఒక్కరు కూడా కాలువల గురించి అడుగుతున్నారు. బట్ మనకున్న బడ్జెట్ అడిపల్లి రిజర్వాయర్కి లింక్ చేశారు కాబట్టి కొన్ని కారణాల వల్ల మనం ఆర్థికంగా కొన్ని చేయలేకపోతున్నాం. ఇది కూడా అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడే ముఖ్యమంత్రి గారు 200 కోట్లకి నేను టౌన్ అభివృద్ధి కోసం స్మార్ట్ టౌన్ చేస్తానని మాట ఇచ్చారని అడిగాను. వారు ఫస్ట్ ఆ నీవా కాలువ బ్రిడ్జ్లు కొన్నిటిని శాంక్షన్ చేసి ఉన్నారు. ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చి ఆ వర్కులన్నీ స్టార్ట్ అయినాక మీరు చెప్పినట్టే ఖచ్చితంగా టౌన్లో అన్ని డివిజన్లలో పెద్ద కాలువలు లింకప్ చేసే కాలువల్ని ఫస్ట్ చేద్దాం.
రెండోది మీరు చెప్పినట్టు చిన్న చిన్న కాలనీలు ఏవైతే పాత కాలనీస్ డౌన్ అయిపోయినాయి, మీరు అన్నట్టు కాలువలు పైన ఉన్నాయి, వాటన్నిటికి వరద నీరు వచ్చినప్పుడు పోయి చిన్న చిన్న ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడే మన కిరణ్ చెప్పినట్టు ఆర్టీసీ బస్ స్టాండ్ కాంపౌండ్ కూడా పడిపోయింది. ఆ రామ్నగర్ కాలనీలో నేను కూడా ఒక 5 to 10 years ఉన్నా. అన్ని ఎప్పుడో వేసిన కాలాలు అందరూ కూడా బండలు వేసుకొని పైన కమర్షియల్ కట్టుకున్నారు కాబట్టి చాలా ఇబ్బంది ఉంది. అయితే అందరు కార్పొరేటర్లకి నా విజ్ఞప్తి ఏమంటే, స్థానికంగా మీరు అయ్యో వాడు మన చూడటము మన బంధువు అక్కడ కాలం తీస్తే ఏమనుకుంటారో, నేను ద ఫస్ట్ పర్సన్ చిత్తూరుకు వచ్చినప్పుడు హై రోడ్ వర్క్ ఏమైనా స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు ఎమ్మెల్యే కాలేరు అన్నారు. నేను ఒక్కసారి ఎమ్మెల్యే అయినా పని చేయాలనే ఇంటెన్షన్తో ఉన్నాను. నేను హై రోడ్ కొడతాను, నేను ఎందుకు ఎమ్మెల్యే కాదని ఛాలెంజ్ చేసి హై రోడ్ వర్క్ స్టార్ట్ చేశా. మన డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు అందరూ కలిసి వస్తే ఈ చిత్తూరుని ఒక్క వ్యక్తి ఏమీ చేయలేదు. ఒక వ్యక్తి ద్వారా కాకుండా మున్సిపాలిటీ ద్వారా, ఇప్పుడు వారు చెప్పినట్టు రాజకీయ పరమైన విభేదాలు ఉన్నా అభివృద్ధి పైన మేమందరూ కలిసి వస్తాము, మేము చేయాలి అని చెప్పారు. దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారికి. మీరందరూ కూడా ఎక్కడైనా ఏదైనా రోడ్డు కొట్టినా కాలువలు చేసేకి వచ్చినప్పుడు కాంప్రమైజ్ కావద్దండి. మనం కాంప్రమైజ్ అయినాము అంటే అభివృద్ధి ఆగిపోతుంది. నేను ఈ ఊరికి వచ్చింది కూడా ఓన్లీ ఫర్ డెవలప్మెంట్. నేను అప్పుడేగా శ్రీకాంత్ అన్న చెప్పినట్టు కొన్ని చేంజ్ ఆఫ్స్ ఎక్కువ చేస్తున్నారు అంటే, ఈ రోజు నేను న్యూట్రన్ ఫ్యాక్టరీ తీసుకునేది చేంజ్ ఆఫ్ భిన్నా జరిగి ఉంటే ఇంకా మేము వేరే జాగా ఇన్వెస్ట్మెంట్ పోకుండా అక్కడ ఇంకా అభివృద్ధి చేసి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే, మనం ఎమ్మెల్యేగా మనమే చేయకపోతే బయట వాళ్ళు రమ్మంటే రారు. అందులో చిత్తూరు అనగానే జనాలకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఏమంటే, మంచి హోటల్ లేదు, రోడ్లు లేదు, అక్కడ ఎంటర్టైన్మెంట్ థియేటర్స్ లేదు, సండే అయితే చాలా వరకు అందరూ వేలూరు వెళ్తున్నారు లేదా తిరుపతి వెళ్తున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు నాగే కంటే నాకు ఇచ్చిన అవకాశంలో చాలా మంది చెప్పారు, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఇవన్నీ చేసేకపోతే నువ్వేమో లూట్ చేసినావు అంటారు అన్నారు. ప్రజలు ఎవరు ఏమంటారు, నాయకులు విమర్శించే వాళ్ళు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు 4 పక్కలు కూడా నేను హోటల్స్ అభివృద్ధి చేయాలని తహదాలాడుతున్నా. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో డ్రైన్స్ అనే దానికి ప్రత్యేకంగా ఫండ్ తెచ్చి ఆ డ్రైన్స్ అన్ని కూడా చేద్దాము. మీ యొక్క సలహాలు సూచనలు కూడా రాసుకున్నాం, అనుగుణంగా పనిచేద్దాం. థ్యాంక్ యూ. నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోడ్డు వేయడం ప్రజల చిరకాల కోరిక. దీన్ని చాలా ఒక మంచి నాణ్యతతో వేయాలని నేను కోరుతున్నాను. ప్లస్ డ్రైనేజ్ కూడా వేయడం జరుగుతుంది. కానీ దీనికి డ్రైనేజ్ వెళ్ళే సౌకర్యం కల్పించాలి. చెంగరాయమిట్ట అనే ఏరియా ద్వారా నీవా నదికి కనెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నీళ్ళు అవుట్లెట్ లేదు. సో తప్పకుండా ఈ అవుట్లెట్ కూడా కల్పిస్తేనే ఏరియాకు అక్కడ వర్షపు నీరు నిలువ లేకుండా వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ రోడ్డుకి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు పెట్టాలని గత ప్రభుత్వంలో అజెండాలో ఆమోదించడం జరిగింది. ఒక చిన్న విన్నపం, దాన్ని మీరు సిఆర్ రెడ్డి గారి పేరు పెట్టి ఈ రోడ్డుకి నామకరణం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనం ఫస్ట్ మీటింగ్లోనే ప్రతి వార్డుకు ఒక చిన్న మార్కెట్ అనేది స్మార్ట్ సిటీ కింద ఏర్పాటు చేస్తామని అనుకున్నాము. ఇప్పుడు మోర్ దెన్ 1 year అయింది. మాకు కూడా నెక్స్ట్ మార్చ్కి మేమందరూ కార్పొరేటర్స్కి టైం అయిపోతుంది. అంత లోపల ప్రతి ఒక్క వార్డులోనూ 50 డివిజన్స్లోనూ చిన్న మార్కెట్ అనేది ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. లైట్స్ మెయిన్ ముఖ్యంగా వార్డులో చాలా పెద్ద వార్డు లైట్స్ సౌకర్యం అనేది లేదు. నైట్స్లో ప్రజలు తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దీన్ని కూడా మీరు గమనించి పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. శానిటరీ సెక్షన్ వాళ్ళు చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు, ఓన్లీ 5 members ఉన్నారు సార్. దీన్ని కూడా మీరు కొంతమందిని పెంచాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు 100 acres మీరు టిప్పో వాళ్ళకి ఇస్తామంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఇస్తామంటున్నారు. నా చిన్న సజెషన్ ఏంటంటే, యూనివర్సిటీ అనేది చిత్తూరు ప్రజలు చాలా మంది అడుగుతున్నారు.
దానికి కేటాయిస్తే బాగుంటుందని దాన్ని నేను టీవీకే ఆల్రెడీ మనకి 100 ఉండిన దాన్ని కొద్దిగా ఎంక్రోచెస్ అయ్యారు. వాటన్ని ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అడిషనల్ గా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీని తీసుకొని వద్దాము. మనము మీరు ఏవైతే సలహా ఇస్తున్నారో మంచిదే, కానీ నేను ఒక ఎమ్మెల్యేగా చిత్తూరులో టిట్కో ఇండ్లకి ప్రపోజ్ చేసినప్పుడు నేను చెప్పాను, మా చిత్తూరులో చాలా వరకు ఇండ్లు లేవు, ఎక్కడెక్కడో పూనేపల్లి లేదంటే అవుట్ ఆఫ్ బయట ఇచ్చారో ఎవరు ఇండ్లు కట్టుకుంటలేదు. మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు హౌసింగ్ పైన అడుగుతున్నారు. మంచి స్థలంలో టిట్కో ఇప్పుడు ఏవైతే ఆ ఇండ్లు కట్టినా చూసాం, బ్యూటిఫుల్ గా కట్టారు పూనేపల్లి దగ్గర. బట్ అటువంటివి 4 పక్కలను కడితే బాగుంటుంది, ఒకే జాగాలో కట్టకూడదని నేనే ప్రపోజ్ చేసిన. బట్ ల్యాండ్ అవైలబిలిటీ అనేది ప్రభుత్వం చూసుకొని జస్ట్ త్రూ కలెక్టర్ మమ్మల్ని అడిగారు. అంటే మనం చేసినా చేయకపోయినా ప్రభుత్వం కావాలి అన్నప్పుడు ఎలా తీసుకోవాలో తీసుకుంటారు. మనం నెగిటివ్ గా ఎందుకు పోవాలనేది ఒక అంత తప్పితే, నేను ఇవ్వాలి అనేది ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన వాళ్ళు తీసుకోరు, లేదా ఎమ్మెల్యే ఈయన అంటే మాత్రం వదిలిపెట్టరు. కాబట్టి మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము యాక్సెప్టెన్స్. అంతే కదా సార్? ఇట్స్ వెరీ ప్రైమ్ ల్యాండ్.